నేనే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చాం, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ కూడా మరోవైపున ప్రశ్నిస్తే ఇక సూపర్ సిక్స్లు అన్నీ కూడా మోసమే అంటూ కూడా ఆయన బడ్జెట్పై విమర్శలు కుప్పించారు. మరోవైపున పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటాన్ని మంత్రి లోకేష్, అదేవిధంగా మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ తెరలేచింది. డిబేట్లోకి వెళ్లే ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. రైట్. ఏపీలో ప్రతిపక్ష హోదా చుట్టూ మరోసారి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే విషయంపై అటు అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్ ఇవ్వడం, అదే సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టడంతో మ్యాటర్ హీట్ ఎక్కింది. అది కాస్త పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా మారింది. దీనిపై మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల సహా పలువురు నేతలు రియాక్ట్ కూడా అయ్యారు. 175 అసెంబ్లీ సీట్లకు గాను 11 సీట్లే వచ్చిన వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తోంది. గతేడాది జూన్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ సంచలన లేఖ రాశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పీకర్ తాజాగా అసెంబ్లీలో గుర్తుకు చేశారు. 2019 జూన్ 20న సీఎం హోదాలు జగన్ ఏం చెప్పారో గుర్తుకు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే 10% సంఖ్యాబలం ఉండాలన్న మాట వినిపించారు. జగన్ చేసిన దుష్ప్రచారాన్ని సభాపతి హోదాలు క్షమిస్తున్నానన్నారు. ఇదే కొనసాగితే నిర్ణయాన్ని సభ్యులకు వదిలిపెడతారని కూడా స్పీకర్ స్పష్టం చేశారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ప్రజలిచ్చిన బాధ్యతను గుర్తించి జనం గొంతు వినిపించడానికి సభకు రావాలని, రాజ్యాంగ బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు. సెక్షన్ 121(c) ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందని మంత్రి లోకేష్ గుర్తుకు చేశారు. స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ భద్రత జగన్ కు కల్పిస్తున్నామన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించారు. ఓట్ల శాతం గురించి మాట్లాడే వైసీపీ నాయకులు జర్మనీకి వెళ్లిపోవచ్చని, వారికి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ ఇటీవలే సెటైర్ వేశారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని క్వశ్చన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ కౌంటర్ ఇవ్వడంతో మ్యాటర్ కాస్త హీట్ ఎక్కింది. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సో పవన్ కళ్యాణ్ ను జగన్ టార్గెట్ చేసుకోవడంతో కూటమి నేతలు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. అంతకు ముందు కూడా ఎన్నికల ప్రచారాల్లో పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి బహిరంగ సభల్లోనే జగన్ మాట్లాడారు. దీనిపై మ్యాటర్ అప్పట్లో చాలా దూరమే వెళ్ళింది. ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా విషయంలో మరోసారి మ్యాటర్ హీట్ ఎక్కింది. రైట్. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనే